రెండు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని ప్రార్థన కొరకు మనము చదువుదాం. చూడండి, రాయబడిన మాట, వీరు అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక యుండిరి అనే మాటని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎడతెగక యుండిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, ఏమి నేర్చుకొని మనం ప్రార్థించాలనేది మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క సంఘము అభివృద్ధి చెందుతుంది అనేది మనం గమనించాలి. అంటే వారు ఎడతెగక ఉండురి అనే మాటని మనం గమనించినట్లయితే అది సంఘం యొక్క క్షేమాభివృద్ధిని ఆ మాట మనకి తెలియజేస్తున్నట్లు మనం గమనించవచ్చు. కాబట్టి వీరు అపోస్తుల బోధ యందు సహవాసం యందు రొట్టె విరుచుటి యందు ప్రార్థన చేటు యందు ఎడతెగక అనే మాటని మనం చూసినప్పుడు మరి ఇది సంఘం యొక్క అభివృద్ధిని ఈ మాట మనకు సూచిస్తూ ఉన్నదని మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు సంఘము అభివృద్ధి చెందటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రభు బిడ్డలైనటువంటి వారు వాటిని కలిగి ఉన్నప్పుడు సంఘము ఆధ్యాత్మికముగా మరి అభివృద్ధి చెందిద్దని బైబిల్ గ్రంథములో దేవుని వాక్యములో మనం చూడవచ్చు. అపోస్తుల కార్యముల్లోనే మనం చూడవచ్చు. అంటే సంఘము అభివృద్ధి చెందటానికి గల మూలం ఏంటి అనేది దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 4 సంగతులు మనం చూద్దాం. సంఘం అభివృద్ధి చెందాలి అంటే ప్రభు ప్రజలైన వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఎటువంటి అనుభవంలో వారు నడవాలో అనేది బైబిల్ మనకు నేర్పించే సత్యము. కాబట్టి ఒకటి, సంఘం అభివృద్ధి చెందాలి అంటే ఏం కలిగి ఉండాలి దేవుని ప్రజలైన వారంటే? రండి, మొదటి సంగతి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. 5వ వచనం మనం చదువుదాం. చదువుదాం అమ్మాటమ్మ. గనుక సంఘము చూడండి, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అక్కడ అవుదాం మనం గమనించాలి. అంటే సంఘములు అనగా అంటే బహువచనాన్ని ఆయన అపోస్తులైన లూకా వాడినట్లు మనం చూడవచ్చు. అంటే అపోస్తుల కార్యాలు రాసింది లూకా, వైద్యులైన లూకా రాశాడులే. కాబట్టి అంటే సంఘములు అనే మాట ఇది బహువచనముతో కూడిన మాట. ఈ సంఘములు అంటే సంఘములో చేర్చబడిన దేవుని ప్రజలైనటువంటి వారని అర్థం. కాబట్టి ఈ సంఘములో చేర్చబడిన దేవుని ప్రజలైనటువంటి వారు విశ్వాసములో ఏం కావాలంట? స్థిరపడాలి. గమనించాల, విశ్వాసములో స్థిరపడాలి. విశ్వాసములో స్థిరపడిన తర్వాత ఇప్పుడు సంఘం ఏమైంది అనేది ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, అనుదినము అంతేనమ్మా, అనుదినము లెక్కకు విస్తరించొచ్చునే అనే మాట ఉంది. అంటే విస్తరించుట అనే మాట కూడా అర్థం ఏంటి? అభివృద్ధి చెందటం అని అర్థం. కాబట్టి సంఘము విస్తరించటం అనగా అర్థం ఏంటి అంటే అభివృద్ధి చెందుట అని అర్థం. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి చెందటానికి మూలం ఏంటి సంఘానికి అనేది ఇక్కడ మనం చూసినట్లయితే సంఘములో ఉండబడిన వారు, దేవుని ప్రజలైనటువంటి వారు ఏమై ఉన్నారు వారంటే విశ్వాసమందు వారు స్థిరులుగా ఉన్నారంట. చూడండి, అంటే విశ్వాసమందు వారు స్థిరముగా ఉన్నారు. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ప్రియమైన వాళ్ళరా స్థిరముగా అభివృద్ధిలో ఉండాలి అంటే మొదట ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరూ కూడా పనిచేసే విషయంలో వారు ఎలా ఉండాలి అంటే స్థిరముగా వారు ఉండాలి. అంటే వారిలో స్థిరం అనేది అంటే పనిచేసే విషయంలో స్థిరం అనేది లేకపోతే కుటుంబాలు ఏం కాలేవు, అభివృద్ధి చెందలేవు. అభివృద్ధి చెంది కుటుంబాలు చెప్పండి. కొంతమంది ఉంటారు కదా, కష్టపడి పనిచేసేవారు ఉంటారు, రాత్రి అనక పగలనక కష్టపడి పనిచేసేవారు ఉంటారు. ఆ కుటుంబము ఎప్పుడు కూడా అభివృద్ధిలోనే ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వారు కష్టపడి పనిచేస్తారు కాబట్టి. మనం ఒకసారి మనకు మాట సోమరి వాని చేను నేను దాటి రాగానే మాట ఉంటుంది. అంటే ఏంటి? సోమరివాడు అంటే ఎవరు? పని చేయనటువంటి వాడు అని అర్థం. అంటే ఆ వ్యక్తి కష్టపడి పని చేయటానికి ఇష్టం ఉండదు. కష్టపడి పని చేసినటువంటి వారు
బైబిల్లో రాయబడింది 128వ కీర్తన 2లో, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవేంటి అనుభవిస్తా. అంటే అర్థం ఏంటి? పని చేసే విషయంలో ఆ వ్యక్తి ఏమై ఉన్నాడంట? స్థిరముగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు 3వ వచనంలో ఉంటుంది ఆ మాట, ఆ 108:3లో ఉంటుంది. ఏమని తెలుసా? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి గుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంట? ఒలీవ మొక్కలు. ఇవన్నీ జరగటానికి గల కారణం ఏంటి అంటే, ఆ వ్యక్తి పని చేయటంలో ఎలా ఉన్నాడు? స్థిరముగా ఉన్నాడు. గమనించాలా, స్థిరముగా ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబము అభివృద్ధిలో ఉందని మనం గమనించాలి. ఇప్పుడు అలాగే ప్రియులరా, అలాగే మీరు గమనించాలి, ఒకవేళ ఆ వ్యక్తి పని చేయకపోతే, ఆ పనిలో స్థిరం అనేది లేకపోతే, వాస్తవముగా ఆ కుటుంబంలో ఏముండదంటే అభివృద్ధి అనేది వారు చూడలేరు. ఇంకేం చేస్తారంటే అక్కడ ఇక్కడ రుణాలు తీసుకోవటం, అంతేనే కదా, బాకీలు తీసుకోవటం, రుణాలు తీసుకోవటం, ఏదో చేయటం. కారణం ఏంటి అంటే, వారు పని చేసి కష్టపడి పని చేస్తే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుందని ప్రభువు చెప్పినాడు. మరి కష్టపడే పని చేయకపోతే ప్రతిఫలం ఎలా వస్తుంది? దానిలో స్థిరంగా లేకపోతే ఆ కుటుంబం అనేది అభివృద్ధిలోనికి రాదని బైబిల్ చెప్పే మాట. ఇప్పుడు అలాగే దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి దేవుని యొక్క సంఘం, అంటే దేవుని యొక్క ప్రజలు. ఇప్పుడు ఈ ప్రజలైనటువంటి వారు దేని యందు వీరు స్థిరంగా ఉండాలి? దేని స్థిరంగా ఉండాలంట? ఏం చేస్తారు? ఆలోచించుకొని చూస్తున్నారండి. విశ్వాసం ఉందని ఆలోచించుకొని కదా. దేనందు స్థిరంగా ఉండాలంటే విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. అంటే ఈ లోకంలో నువ్వు దేనిందు స్థిరంగా ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారి యందు మనము నమ్మిక విశ్వాసం ఉంచినాం కాబట్టి ఆ విశ్వాసం అందే మనము స్థిరముగా ఉండాలి. అదే సంఘానికి పునాది. నిజంగా చెప్పాలంటే అప్పుడు ఆ సంఘము అనుదినము లేకపోతే దినదినం ఏమైందంట? విస్తరించింది సంఘం. ఇక విశ్వాసములో స్థిరం అనేది లేకపోతే విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయంటారా? లేవా? ఉంటాయా? లేదు. కాబట్టి ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే, ప్రభు చెప్పిన మాట, వారు ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉన్నారంట. ఎడతెగక ఉన్నారంట. అంటే ఆ మాట మనకేం చూపిస్తుందంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధిని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకటి, సంఘము క్షేమాభివృద్ధిని ఉండాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే, ఒకటి దేవుని ప్రజలైనటువంటి వారు ఏం కలిగి ఉండాలి? విశ్వాసమందు వారు స్థిరముగా ఉండాలి.